ప్రభుత్వానికి నాదొక విన్నపం. ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు వాళ్ళు చేసే పనితీరు కోసం, వాళ్ళు చెప్పే విద్య కోసం నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. దయచేసి ఇది ఎవరిని కూడా విమర్శించే విధంగా ఉండకూడదు. భవిష్యత్తు కోసం నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా అందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్సు వాళ్ళ పిల్లలకు అదే స్కూల్లో ఎందుకు పాఠాలు చెప్పలేకపోతున్నారు? మీ విద్య మీద మీకు నమ్మకం లేదా? మరి ఇక్కడ పని చేస్తూ వాళ్ళకి ప్రైవేటు కార్పొరేట్ సంస్థల్లో స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. ఆఖరికి పాఠశాలలో పిల్లలకి ఆయమ్మగా పనిచేసే వాళ్ళ మనవలు కూడా కార్పొరేట్ స్కూల్కి తరలిస్తున్నారే, అది ఎంతవరకు కరెక్టు? ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన టీచర్సు వాళ్ళ జీతాలు తక్కువైనప్పటికి కూడా వాళ్ళ పిల్లల్ని అదే స్కూల్లో చదివిస్తున్నారే. మరి ప్రభుత్వ స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్సు, జీతాలు తీసుకున్న టీచర్సు వాళ్ళ పిల్లల్ని ఎందుకు అదే పాఠశాలలో చదివించలేకపోతున్నారు? అంటే పేదలకు పేద విద్య, గొప్ప వాళ్ళకి గొప్ప విద్య. నేను ఒక టీచర్స్ కోసమే చెప్పట్లేదు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకోవడం, పిల్లల్ని మాత్రం కార్పొరేట్ స్కూల్ చదివించడం. అంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదా? ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూసే వ్యక్తులు ప్రభుత్వ స్కూల్ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? ప్రభుత్వ కాలేజీలో మెడిసిన్ సీట్లు ఫ్రీగా రావచ్చని కోరుకుంటున్నారే, మరి ఆ కాలేజీలకు పునాదైన స్కూళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు? ఒకప్పుడు పిఎం గారైనా, సీఎం గారైనా, గొప్ప గొప్ప యోధులైనా, కలెక్టర్ గారైనా, ఐపీఎస్లైనా వీళ్ళెవరైనా సరే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. ఆది మూలాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. స్కూల్లో పుస్తకాలు ఇస్తున్నామా, యూనిఫారంలు ఇస్తున్నామా, లేదా షూస్ ఇస్తున్నామా, లేదా భోజనం పెడుతున్నామా అనే దానికన్నా గొప్ప విద్యను అందిస్తున్నావా లేదనేది చూడాలి. ఇప్పుడు కూడా అన్ని దానాల కంటే విద్యాదానం కూడా గొప్పదని అంటారు. ఆ విద్య ఏమవుతుంది? జీతాలు ప్రభుత్వానికి, ఫీజులు కార్పొరేట్ సంస్థలకు అంకితం అవుతున్నాయి. కార్పొరేట్ స్కూల్ వస్తున్నాయి అంటే కేవలం మన నిర్లక్ష్యం వల్లే అవి వస్తున్నాయి. బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక బతుకు తిరుగు కోసం బడులు, బతకలేక బడి పంతులు. ఒకప్పుడు అది. ఇప్పుడు బతికితేనే బడి పంతులుగా బతకాలి, బతికితేనే ప్రభుత్వ ఉద్యోగ బతకాలి అనుకున్న వాళ్ళు ప్రభుత్వ సంస్థలను కూడా మనం డెవలప్ చేసే బాధ్యత మనకు ఉంది కదండి. మనకు తిండి పెట్టే చేతిని కాపాడుకునే బాధ్యత, రక్షించుకునే బాధ్యత మనకు లేదా? చేసి నేను చెప్తుంది ప్రతిదీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, విమర్శ కాదండి. గవర్నమెంట్ స్కూల్లో చూస్తుంటే ఎలిమెంటరీ స్కూల్లో అక్కడక్కడ 5, 10 మంది, 15 మంది, అంతకన్నా ఎక్కువ మంది నాకు కనిపించట్లేదండి. పరిస్థితి ఎందుకు వస్తుంది? మన స్కూల్ని డెవలప్ చేద్దాం, మన పిల్లల్ని కూడా అందులో జాయిన్ చేద్దాం. స్కూల్ అంటేనే మన చిన్నతనం గుర్తురావు.